వెల్కమ్ టు కృష్ణకాశీ పుణేవాలి ఛానల్. మహారాష్ట్ర స్పెషల్ మిజల్ పావ్ కోసం పాత్రలో 1 లీటర్ నీళ్లు పోసుకొని నేను మొలకెత్తిన మట్కీ విత్తనాలు తీసుకున్నానండి. కొంతమంది మిక్స్డ్ అన్ని రకాల విత్తనాలు కలిపి తీసుకుంటారు. మొలకెత్తినవి మాత్రమే తీసుకోవాలి. నీట్గా వాష్ చేసిన తర్వాత ఈ నీళ్ళలో వేసేసి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసి 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. నీళ్లు కొంచెం ఎక్కువ పోసుకుంటేనే బాగుంటుందండి మిజల్ పావ్కి. మీరు కుక్కర్లో వేసుకునేటట్లయితే 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మిజల్ పావ్ కోసం మసాలా తయారు చేసుకుందాం. ప్యాన్లో ఎండు కొబ్బరి ఇలా స్లైస్లుగా కట్ చేసి వేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్లైస్లుగా కట్ చేసి వేసుకొని కొంచెం వేగిన తర్వాత 6-7 వెల్లుల్లి, కొంచెం అల్లం వేసి బాగా ఎర్రగా వేగించుకోవాలి. ఎండు కొబ్బరి స్కిప్ చేయొద్దండి, టేస్ట్ బాగుంటుంది. చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకొని ఒక పెద్ద టమాటోను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ మసాలా వేసేసి 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, ఇది మిజల్ పావ్ మసాలా అండి, మీకు దొరకకపోతే స్కిప్ చేయొచ్చు. 1/2 స్పూన్ వేసేసి 1/2 స్పూన్ సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి. నూనె అంతా ఇలా పైకి తేలేలాగా వేయించుకొని మసాలా అంతా ఎర్రగా వేగాలండి. ఇలా నూనె అంతా పైకి తేలిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ మట్కి విత్తనాలు నీళ్ళతో సహా వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవడమే అండి. మిసల్ రెడీ అయిపోయింది. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ మిసల్లోకి కాంబినేషన్గా ఇది మిక్స్ ఫర్సాన్ అంటారు. ఇవి వచ్చేసి పావు అండి. మీ దగ్గర పావు దొరకకపోతే బ్రెడ్, చపాతీ దేంతో అయినా కూడా బాగుంటుంది. వేడివేడిగా తింటే మిసల్ పావ్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.